హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఏటా శ్రావణ మాసంలో 5వ రోజు శుద్ధ పంచమి రోజున నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటాము. అయితే బ్రహ్మదేవుడు ఆదిశేషును అనుగ్రహించిన రోజు అన్నమాట. నాగల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంత అనుకూలంగా ఉంటుంది. అయితే భారతీయ సనాతన సరస్వతి సాంప్రదాయాలలో నాగసర్పం కూడా దైవ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పుగా, వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణం, వినాయకుడు నాగయజ్ఞప వీతుడు, కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు తక్షకుడు, వాసుకి నాగనాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందాకరకుడు, హహుషురుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయంభ్రాంతులను చేయసాగాడట. అయితే దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడట. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకే ఈ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నాయట. అప్పుడు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణకోటిని నశింపజేయడం తప్పు కదా. నిష్కరంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివి వారిని ఔషధమణి సమేతలను తప్పించేందుకు తిరగరండి. దేవత విహంగ గ్రహాలను జ్ఞానంతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. అయితే వాయుభక్షులై సాధు జీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాల లోకాలలో నివాసం చేయండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయనను ఆజ్ఞను శిరస వహించారంట. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు. నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతగా పూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజించడం మొదలు పెట్టారట. అయితే వైదిక కాలం నుండి కూడా శ్రావణ మరియు కార్తీక మాసం 5వ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దేశమంతా ఉంది. పుట్టలో ఆవు పాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, జార విడిచి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఓ పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ క్రింది విధంగా చెప్పినట్లు పురాణాల్లో చాలా బాగా చెప్పారట. ఇప్పుడు చెప్పబోయేది పార్వతీదేవి గురించి. ఓ పార్వతీదేవి, శ్రావణ మాస శుక్ల పంచమి నాడు నాగదేవతల ఆరాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. అయితే ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం, వెండి కర్రతో కానీ లేదా మట్టితో కానీ వారి వారి తహతుని అనుసరించి 5 పడగల సర్ప ప్రతిమను చేయించాలి అట. లేదంటే పసుపు, చందనంతో కానీ 7 తలల సర్ప చిత్రపటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు పార్వతీమాతకు ఉపదేశించాడట. శ్రావణ మాసం పక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్రం కూడా చెబుతుంది. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందినదేనని పండితులు కూడా అంటున్నారు. అయితే అందుచేత శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగ చతుర్థి రోజున నాగపంచమికి ముందు రోజు అంటే ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి శుభ్రంగా ఇంటిని చేసుకొని ఇంటి గడప పూజ గదిని పసుపుతో రాయాలి, కుంకుమతో పూజించాలి, పుష్పాలతో అలంకరించాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ లేదా పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పుతో సహా ఈ నాగ ప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా
ఉపవాసం ఉండి రాత్రి జాగారము చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు కూడా చెబుతున్నాయి. అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్పభయం తొలగిపోవడం వంటివి కూడా జరుగుతాయి. అయితే ఇప్పుడు మనం నాగపంచమి వ్రత కథ కూడా వివరించబోతున్నాను. మీరు మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే నాగపంచమి కథ ఏమిటి అంటే, పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయపడింది బాగా. ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాథను వివరిన్నారు. ఆయన విని, అమ్మ, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేటప్పుడు చూసి ఎగతాళి చేశావు, అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణ కోసం నాగపంచమిల నోము చేయమని, ఇప్పుడు ఆ పాముల భయం తొలగిపోతుందని చెప్పాడట. అట్లనే ఆమె నోచి ఆ సర్పాల భయం నుండి విముక్తురాలైందని నాగపంచమి వ్రత కథల్లో కూడా ఒకటి ఉంది. ఈ కథ వెనుక ఒక సామాజికమైన హేతువు ఉన్నది. ఇతరులకు ఎప్పటికీ ఇబ్బంది కలగనివ్వకుండా ఎవరైనా తన కుటుంబాన్ని ఆచారాన్ని పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు, అంటే ఎగతాళి చేయకూడదు. ఎవరి విశ్వాసము వారిది అని అనుకోవాలి. మన సంస్కృతంలో పాములు పూజించబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇది ఎంతో ముఖ్యమైన భూమికను పోషిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే పాము కుడలినికి సంకేతం, స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలిని అని సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటి అంటే, పాము జీవ పరిక్రమలలో చాలా ముఖ్యమైన మలుపు. జీవ పరిమాణ క్రమంలో శారీరక పరంగా వానరం ప్రముఖ స్థానంలో ఉంటుంది. అలాగే శక్తి పరంగా సర్పం విశిష్ట స్థానంలో కూడా ఉంటుంది. మరో అంశం ఏమిటి అంటే, సర్పాలు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధాన్యానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞగానాలకు నిర్వహించబడతాయో అక్కడికి నాగసర్పాలు ఆకర్షించబడతాయట. అలాగే వీటి గురించి ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. కాలసర్ప దోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే కాలసర్పం దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయట. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుందట. ఊహించని అవరోధాలు కూడా వస్తుంటాయట. ఏదో ఒక రూపంలో మానసిక అశాంతి కలుగుతుందంట. అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్టలో పాలు పోసి కాలసర్ప దోష శాంతిని చేయించుకోవాలి మనం. దాంతో దోష నివారణ కూడా తొలగిపోతుంది. పుట్టలో పాలు పోసేటప్పుడు ఈ చిన్న శ్లోకం చదవడం వల్ల మీకు చాలా ప్రయోజకంగా ఉంటుంది. ఆ మంత్రం వచ్చేసి, విషాని తస్య నశ్యతి నటం హితాంసి పన్నాగా నతేష సర్పంతో వీరభయం భవతి కుట్రచిత్. ఈ క్రింది శ్లోకం చదవడం వల్ల ఇంకా చాలా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా ఈ యొక్క మంత్రాన్ని చదవచ్చు. కాలదోషం ఉన్నవారు కూడా ఈ మంత్రం జపించడం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు దూరం అవుతాయి. ఆ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే, కర్కటోకస్య నాగస్య దమయత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజస్వే కీర్తినం కలిశనం. ఈ యొక్క మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.